టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రస్తుతం తండేల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా, డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. లవ్ స్టోరీ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ బాగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాల్లో ముంబై, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో తండేల్ ఈవెంట్స్ జరిగాయి. ఇదే క్రమంలో తాజాగా నిర్మాత అల్లు అరవింద్ తన మేనల్లుడు రామ్ చరణ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తండేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అరవింద్ ఒక బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మగధీర సినిమా గురించి ఒక ప్రశ్న అడిగారు యాంకర్. మగధీర సమయంలో రాజమౌళిని ఎందుకు సంప్రదించారు? ఆయన ఒక మంచి తెలుగు డైరెక్టర్, ఆడియన్స్ పల్స్ తెలిసిన వ్యక్తి అనే లాజిక్ మీదే ఆ సినిమా చేయాలని అడిగారా అని యాంకర్ అడగ్గా అల్లు అరవింద్ స్పందిస్తూ, అంతేకాదు, నా అల్లుడు రామ్ చరణ్ చేసిన ఫస్ట్ మూవీ కేవలం యావరేజ్ అయింది. ఆ తర్వాతి సినిమాకి నేనే నిర్మాత, అందుకే చరణ్ కి పెద్ద హిట్ ఇవ్వాలి అనుకున్నాను. అందుకు మంచి దర్శకుడి వద్దకు వెళ్లాను, చాలా ఖర్చు పెట్టాను. అదే మగధీర తీయడానికి ప్రధాన కారణం. అనుకున్నది చేశాను, నా అల్లుడికి పెద్ద హిట్ ఇచ్చాను. అది తనపై నా ప్రేమ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చరణ్ గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అరవింద్ మాటలతో అటు మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ కామెంట్స్ చేస్తున్నారు.